హాయ్ గైస్, ఐఎమ్ మల్టీ స్టార్ మనోరాజా. కింది స్థాయిలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలని అంటాం కదా. ఈ సినిమా అయితే అమర్దీప్ అన్న సుమతి శతకం అని చెప్పేసి కొత్త సినిమాతోటి ముందుకొచ్చాడు. మన ముందుకి కొత్త హీరోగా పరిచయం అయ్యాడు. ఎన్నో సీరియల్ చేసిండు, బిగ్ బాస్కి పోయి వచ్చిండు. కింది స్థాయి నుంచి మెట్టు మెట్టు ఎత్తుకు పైకి వచ్చాడు. ఎంతో కష్టపడి సినిమా తీశాడు. ఏముందిలే ఏ సినిమాలే అనుకున్నా. థియేటర్కి వచ్చి చూసిన తర్వాత నాకైతే పీజులు ఎగిరిపోయినాయి అన్న. అసలు అమర్దీప్ అన్న ఈ సినిమానా, ఈ హీరోనా అనుకున్నా. వారు నాయన మామూలుగా లేదు, చాలా బ్రహ్మాండంగా ఉందన్న. నేనైతే పరిచయం అయినా ఈ అమర్దీప్ అనేది ఇంత మంచి సినిమా చేయడం ఏందని చెప్పేసి నేను అసలు షాక్ అయినా. నేనైతే షేక్ మొత్తం థియేటర్ మొత్తం షేక్ చేసిండు. గోల గోల అరుపులు బొబ్బలు పెడుతున్న థియేటర్ అయితే. మంచి దేవత లాంటి అమ్మాయిని పెట్టారు, హీరోయిన్ని. అమ్మాయి కూడా దేవతలాగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది చూడు, ఈ సొరకాయలు, టమాటాలు, బీరకాయలు, కాకరకాయలు వేసుకొని వస్తుంటే ఫుల్ నవ్వి 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 నా లైఫ్లో ఎప్పుడు నవ్వలే, ఫుల్ నవ్విన. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అమర్దీప్ అన్న, నువ్వు ఇంత మంచి సినిమా తీసావని చెప్పేసి నా లైఫ్లో అనుకోలేదన్న. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. డైరెక్టర్ గారు మీరు కూడా చాలా మంచిగా చేశారు, మంచిగా తీశారు. ఈ సినిమాతోటి ఇండస్ట్రీలో ఒక స్టాంప్ వేసుకున్నావన్న నువ్వు అమరన్న. ఈ సినిమాతోటి అల్లు అర్జున్ కంటే బ్రహ్మాండమైన హీరో కాబోతున్నావు నువ్వు. అది గుర్తుపెట్టుకో, నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సుమతి శతకం ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. సో మూవీ అయితే బాగుంది. అమర్దీప్ అనే యాక్టింగ్ కూడా బాగానే ఉన్నది. సో మూవీ విషయం చెప్పాలంటే కామెడీ టైమింగ్, కొత్త కాన్సెప్ట్ పర్లేదు, బాగుంది. సో సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. సో గో అండ్ వాచ్ ఇట్.